ఆహాబుతో యెహోషాపాతు ఇద్దరు కలిసి రామోత్గిలాదు అనే ఊరికి యుద్ధానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ వాక్యం ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే మనకి ఇక్కడ వాక్యం కనబడుతుంది. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి